ఓం ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ పశ్చాచాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషాస్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః ఆత్వసౌ నస్తురీయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూక ఋషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేతం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం సంబంధ భాష్యం ఉపక్రమ భాష్యాన్ని చూస్తున్నాము. జీవ బ్రహ్మైక్యము నిరూపణం. దీనిలో ప్రకరణం అంటే ఏమిటి, శాస్త్రం అంటే ఏమిటి, ఈ శాస్త్రానికి ఉండవలసినటువంటి ఈ 4 విషయాలు ఏమిటేమిటి. 1 అధికారి, 2 ప్రయోజనము, 3 సంబంధము, 4 విషయము అనే వాటి గురించి తెలుసుకున్నాం. అనుబంధ చతుష్టయము. ఇక ముందుకు పోవాలి. కిం పునః తత్ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం, దీనికి ప్రయోజనం ఏమిటో ముందు నిర్దేశించారు. ఆ ప్రయోజనం ఏమిటి? ఇది ఉచ్యతే స్వస్థత, 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 స్వస్వరూపమునందు ఉండుటయే, బీయింగ్ ఇన్ ఓన్ సెల్ఫ్. అదే ప్రయోజనం. రోగార్థస్య యథా తథా దుఃఖాత్మకస్య ఆత్మనః
ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత. రోగికి ఏ విధముగా రోగము కానీ పోతే ఆయన మళ్ళీ ఆరోగ్యాన్ని, స్వభావ సిద్ధమైన డిఫాల్ట్గా ఉన్న ఆరోగ్యాన్ని పొందుతాడో అదేవిధంగా దుఃఖాత్మకస్య ఆత్మనః, ఈ జీవునకు, దుఃఖాత్మకుడైన ఈ జీవునకు ఆత్మనః తనకు తానే ద్వైత ప్రపంచ ఉపశమే, ద్వైత ప్రపంచము ఉపశమింపగా స్వస్థత, స్వరూప స్థితి ఎందుండుట చేకూరినది. ఓకే, వాట్ ఈజ్ అవర్ డిసీజ్? ఏమిటి మన జబ్బు? మన జబ్బు వాట్ ఈజ్ అవర్ రియల్ నేచర్? భగవత్పాదులు చెప్తున్నారు, అద్వైత భావ ప్రయోజనం. మన స్వరూపం ఏమిటి? అద్వైత భావమే మన స్వరూపం. రోగము ద్వైతము. జ్ఞానాత్ ద్వైత రూప ఆత్యంతిక దుఃఖ నివృత్తి. జ్ఞానాత్, జ్ఞానము వలన ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దాని వలన స్వస్వరూప ప్రాప్తి ఆర్ పరమానంద ప్రాప్తి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అద్వైతము జ్ఞానము వలన కలుగదు. ఎందుకు? అద్వైతము మన స్వరూపము కనుక ద్వైతము పోతుంది. అప్పుడు జ్ఞానము వలన ద్వైతం పోతే అద్వైతం స్వరూపం కాబట్టి, మందు వలన అనారోగ్యం పోతే ఆరోగ్యం స్వరూపము కాబట్టి ఎలా ఉంటుందో అలాగే అద్వైతం స్వరూపముగా నిలిచి ఉంటుంది. అద్వైత స్వరూపే స్వస్థిత భవతి. ఎందుకంటే ఈ ద్వైత రోగాన్ని పోగొట్టుకోవాలి. ద్వైతం రోగం అన్నారు, మరి రోగం ఎందుకు పోవాలి, ఎందుకు పోగొట్టుకోవాలి? వై? కథం జ్ఞానేన ద్వైతస్య నాశః భవతి. ఏ విధముగా జ్ఞానేన జ్ఞానము వలన ద్వైతస్య ద్వైతమునకు నాశః భవతి, పోవడం జరుగుతుంది. వేదాంతజన్య జ్ఞానం, వేదాంతము అనుభవంలోకి తెచ్చుకోవడం వలన కలిగినటువంటి జ్ఞానము ద్వైతాన్ని పోగొడుతుంది. ద్వైతం పోవడమే అంటే చీకటి పోవడమే వెంటనే ప్రకాశమైనట్లుగా ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ అవర్ రియల్ నేచర్? అద్వైత భావ. అద్వైతం స్వరూపం, ద్వైతం రోగం. ఏమన్నారు ఇక్కడ ఆయన? రోగాన్ని సంసారం అనలేదు, మాయ అనలేదు, దుఃఖం అనలేదు, అజ్ఞానం అనలేదు, ద్వైతమే రా నీ రోగం అంటున్నారు ఆయన. ద్వితీయాద్వై భయం భవతి. అంటే భిన్నత్వమే భయము. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి. ఆవగింజంత అంతరం భేదాన్ని కురితే చేస్తే తస్య అతనికి భయం భవతి. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యుస్త మృత్యుం గచ్చతి యైహ నానా ఇవ పశ్యతి యైహ నానేవ పశ్యతి. మనసైవ ఇదం ఆప్తవ్యం. ఇది సంస్కరించబడినటువంటి మనస్సు ద్వారా తెలుసుకోవాలి. ఇహ నానా అస్తి నా నేహ నానా అస్తి కించన. ఎవరైతే నానా ఇవ పశ్యతి, నానాత్వంగా చూస్తారో అతను మృత్యోస్స మృత్యుం గచ్చతి యైహ నానేవ పశ్యతి. ఇది కదా కఠోపనిషత్ తాలూకా మంత్రం. నానాత్వమే మృత్యువు, భయము. అందుకే ద్వైత నివృత్తి. ఎందుకు ద్వైత నివృత్తి? జీవాత్మగా దుఃఖాత్మకుడుగా ఉంటున్నటువంటి నాకు నా స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ అవ్వడానికే ఈ ద్వైత నివృత్తి. అవర్ కామన్ ఎక్స్పీరియన్స్. సాధారణంగా చూడండి, మనకి ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక జ్ఞానం కలిగితే అది ఇంకొక దాన్ని పోగొడుతుందా, తెలియజేస్తుందా? నాకు ఇదిగో ఎదురుగుండా ఒక గ్లాసు ఉంది, ఆ గ్లాసు జ్ఞానం కలిగింది అంటే గ్లాసు తెలుస్తోంది, గ్లాసు పోలేదు కదా. అలాగే నాకు ఆహారం ఎదురుగా ఉన్నది, ఆహారం జ్ఞానం కలిగింది. గులాబీ ఉన్నది, గులాబీ జ్ఞానం కలిగింది. గులాబీ పోలేదు కదా. జ్ఞానం ఆల్వేస్ ఇట్ కెన్ మేక్ యూ అండర్స్టాండ్ అండ్ నో సంథింగ్ అండ్ విల్ నాట్ ఎలిమినేట్ సంథింగ్. ఇక్కడేంటవుతుంది? జ్ఞానం వలన దుఃఖం పోతుంది అంటున్నారు. ఆ పోవడం ఏమిటి? జ్ఞానం వలన దుఃఖం ఎలా పోతుంది? జ్ఞానము అంటే తెలివి, తెలివి వల్ల తెలుస్తుంది, తెలివి వల్ల తెలుస్తుంది, కానీ అది పోదు కదా. నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కెపాసిటీ టు రివీల్ సంథింగ్ దట్ ఇస్ బిఫోర్ యూ. ఆ విధమైనటువంటి
రూపజ్ఞానం కావచ్చు, శబ్దజ్ఞానం కావచ్చు, ఏదైనా సరే ఆ జ్ఞానేంద్రియం ద్వారా ఆ విషయాన్ని కానీ మనం పట్టుకుంటే విషయం తెలియవస్తుంది, కానీ విషయం కనుమరుగై మొటమాయమై అంతర్ధానమై నాశనం అవ్వదు కదా. అయితే ఇక్కడ జ్ఞానము వలన ద్వైతము పోతుంది అంటున్నారు. అది ఎలాగా? జ్ఞానేన ద్వైతస్య నాశం కథం భవతి. నాశం అనేది యూజువల్గా కర్మ యొక్క ఫలం. జాగ్రత్తగా ఆలోచించండి. కర్మ ఫలము నాశాన్ని కలిగిస్తుంది, జ్ఞానఫలము నాశాన్ని కలిగించలేదు. జ్ఞానఫలము విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకు? ప్రశ్నోపనిషత్తులో ఎక్స్టెన్సివ్గా చదువుకున్నాం. జ్ఞానవాక్యము, జ్ఞానము, శబ్ద ప్రమాణము అకారకము కనుక అది కర్మకారకము, కర్తృకారకము. ఇటువంటి కారకం ఏదైనా అవుతే ఏదైనా కలిగింపజేస్తుంది. జ్ఞానము కారకము కాదు కనుక అది ఏ ఏ విధమైన నాశాన్ని, కర్మఫలాన్ని పొందించలేదు. ఆలోచించండి. ఇంట్లో ప్రొద్దున్నే లేచి కాఫీ తయారు చేస్తున్నాం. కాఫీ తయారు చేస్తున్నాం అంటే ఏమైంది? అక్కడ ఉన్నటువంటి ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ పంచదార, ఒక 150 ml ఆఫ్ హాట్ వాటర్, ఒక 50 ml ఆఫ్ మిల్క్ అన్నీ కూడా నాశనం అయ్యాయి. నాశనం ఎందుకయ్యాయి? కాఫీ ఉత్పత్తి అవ్వడానికి. ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే. తల్లి ఆహారాన్ని తిన్నది, తండ్రి ఆహారాన్ని తిన్నారు, వారి యొక్క శక్తి ద్వారా బిడ్డ పుట్టింది. ఆ శక్తి అనేటటువంటి నాశనం అయ్యి బిడ్డగా వస్తుంది. నేను ఒక ప్లేట్లో ఆహారాన్ని పెట్టుకున్నాను, ఆహారం తిన్నాను, తిన్న ఆహారం కర్మ చేసింది. తినడం అంటే కర్మ కదా, నాశనమైంది. ఎందుకు? ఎనర్జీకి. ఆ ఎనర్జీ నాశనం అయ్యి నేను ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాను. నడిచి వెళ్ళి అక్కడ ఏదో పని చేశాను. దేనికైనా సరే కర్మ వలన అక్కడ ఒక విషయం నాశనము లేక మార్పు అయ్యి మరో విషయంగా మారుతుంది, కానీ జ్ఞానము వలన ఈ విధమైనటువంటిది కలుగదు. కానీ ఇక్కడ జ్ఞానము వలన ద్వైతం పోతుంది అంటున్నారు. ఎలాగా? అది క్వశ్చన్. జ్ఞాన విల్ డైరెక్ట్లీ సబ్లేట్ ది ఇగ్నోరెన్స్. అండర్స్టాండ్ దట్ వర్డ్, సబ్లేట్. ఇది గట్టిగా పట్టుకోవాలి. నాట్ డిస్ట్రక్షన్. సబ్లేట్. సబ్లేట్ అంటే అపనయ, ఉపశమ, తొలగించు అనే అర్థంలో వాడతాం. సబ్లేట్, డిజాల్వ్, సబ్లేట్, మేక్ పార్ట్ ఆఫ్ వన్ థింగ్, దట్ ఈస్ సబ్లేట్ అనేది అనమాట. జ్ఞానం విల్ డైరెక్ట్లీ సబ్లేట్ ఇగ్నరెన్స్. జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని సబ్లేట్ చేస్తుంది, ఉపశమింప చేస్తుంది. జ్ఞానం డస్ నాట్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. జ్ఞానం డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ నాశ, whereas karma produces nasha. That nasha of one will transform into another one, and that is exactly is the entire vyavahara. But jnanam has the capacity to sublate ajnanam or ignorance. జ్ఞానేన ద్వైతస్య ఉపశమ. అదే మాట ఆయన కూడా పడుతున్నారు. జ్ఞానేన, జ్ఞానము వలన, ద్వైతస్య, ద్వైతానికి, ఉపశమ, సబ్లేట్. ఏలననగా ద్వైతం అనేది అజ్ఞానం. చీకటి అన్నా, అజ్ఞానము అన్నా, ద్వైతం అన్నా, అవిద్య అన్నా, మాయ అన్నా పర్యాయ పదాలు. వెలుగు ఉందనుకోండి, వెలుగు చీకటిని నివృత్తి చేస్తుంది. వెలుగు చీకటిని నాశనం చేసిందా? అదేమైనా సుత్తి పెట్టి కొట్టిందా చీకటిని? లేకపోతే చీపురు పెట్టి తుడిచిందా? వ్యాక్యూమ్ క్లీనర్ని పెట్టి వెలుగు చీకటిని సక్ చేసిందా? ఏమీ లే. అంటే వెలుగు రాగానే జ్ఞానము చీకటి ఉపశమనం అయిపోయింది, సబ్లేట్ అయిపోయింది. కంప్లీట్గా అది ఉపశమనమైనది, అపనయమైనది. అజ్ఞానం పోగానే ఏమిటైంది? అప్పుడు భ్రాంతి పోతుంది. అజ్ఞానం వలననే భ్రాంతి. భ్రాంతి అనేది కార్యము, అజ్ఞానము కారణము. కారణం ఏమిటి? అజ్ఞానము. భ్రాంతి ఏమిటి? దాని బిడ్డ అంటే కార్యము. కారణనాశే కార్యనాశ, కారణనాశే అజ్ఞాననాశే. అజ్ఞానం కారణం కదా. కారణనాశే కార్యనాశ. కారణం లేకపోతే కార్యము కూడా ఉండదు. అంతేకాని మనం డైరెక్ట్గా పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వైతాన్ని మనమేం నాశనం చేయటం లేదు. ద్వైతానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని ఉపశమనం చేస్తున్నాం, సబ్లేట్ చేస్తున్నాం.
అజ్ఞాన కారణ నాశాత్ అజ్ఞాన కార్యరూప భ్రమ లేక భ్రాంతి నాశ. ఇన్ఫాక్ట్ నాశ అనే బదులు ఉపశమ అంటే కరెక్ట్. జ్ఞానం వలన రెండు ప్రయోజనాలు వస్తాయి. ఏమిటి? ఒకటి అజ్ఞాన నివృత్తి, అజ్ఞాన ఉపశమనము. తద్వారా అజ్ఞానజనితమైనటువంటి కార్యములైనటువంటి భ్రాంతి లేక అధ్యాస లేక ద్వైతములు ఉపశమనము కావడము. అజ్ఞాన నివృత్తి, తద్వారా ద్వైత ఉపశమనము లేక భ్రాంతి ఉపశమనము లేక అధ్యాస ఉపశమనము లేక సబ్లేషన్ ఆఫ్ ద భ్రాంతి జ్ఞాన. Karma can produce destruction of a substance to produce a new thing. This is known. But jnana cannot produce any destruction because ఇది కారకము కాదు కనుక. జ్ఞానము తెలివిని ఇస్తుంది, తెలియజేస్తుంది. అయితే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో జ్ఞానం ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అపనయము చేస్తుంది, ఉపశమనము చేస్తుంది, సబ్లేట్ చేస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానము నివృత్తి అయినదో, ఉపశమించినదో, ఆ అజ్ఞాన కార్యములైనటువంటి అజ్ఞానం కారణం, దాని కార్యాలైనటువంటి భ్రాంతి లేక అధ్యాస లేక ద్వైతము లేక మాయ లేక అవిద్య అన్నీ ఒక్కటే. భ్రాంతి అన్నా, అధ్యాస అన్నా, ద్వైతం అన్నా, మాయన్నా, అవిద్య అన్నా అవన్నీ ఒక్కటే. జ్ఞానం వచ్చిందండి. టార్చ్ లైట్ వేషం వేసి ఆ సర్పమని భయపడిన వానికి ఆ రజ్జువు మీద, రాటి మీద టార్చ్ వేసి చూపించాం. సర్పం ఏమైంది? సర్పము నాశనమైనదా? సర్పాన్ని ఎవరైనా చంపేశారా? సర్పము అక్కడ డిస్ట్రాయ్ అయిందా? లేదు కదా. సర్పభ్రాంతి అపనయమైనది, ఉపశమించినది, నివృత్తి అయినది. అంటే ఏమిటైంది? రజ్జువు మీద ఏదైతే ఆరోపితంగా ఉందో ఆ అజ్ఞానమున పోయింది. అజ్ఞానం పోగానే సర్పభ్రాంతి పోయింది. అంటే ఏమిటి? జ్ఞానము వలన, జ్ఞానము వెలుగు వంటిది, వెలుగు కాదు వెలుగు వంటిది అని అర్థం. వెలుగు అంటే సాధారణంగా ట్యూబ్లైట్ వెలుగు అనుకోకండి. జ్ఞానము ప్రకాశము వంటిది. ఇటువంటి జ్ఞానము ఏం చేస్తుంది? ప్రకాశానికి ఆపోజిట్ అయినటువంటి ఆ చీకటిని లేక అజ్ఞానాన్ని పారదోలుతుంది. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో కారణనాశే కార్యనాశ, అజ్ఞాన కార్యములైనటువంటి ఈ భ్రాంతి, అధ్యాసలు, ద్వైతాలు పోతాయి. రజ్జు మీద ఉన్నటువంటి అజ్ఞానం నశ్యతి. జ్ఞానం వలన అజ్ఞానజన్య, అజ్ఞానం నుంచి పుట్టిన సర్ప అధ్యాస, సర్పభ్రాంతి అపనయమైనది. వర్డ్స్ గట్టిగా పట్టుకోవాలి మీరు. ఉపశమ, అపనయము, నివృత్తి, సబ్లేట్. These are the words used here and not nasha or destruction. Okay. జ్ఞానము వలన అజ్ఞానము అపనయమైనది. తద్వారా భ్రాంతి, అధ్యాస, ద్వైతము అపనయమయ్యాయి. సరే సార్, ఎంతసేపు బోధించారు? చిన్నప్పటి నుంచి వింటున్నాను. రజ్జు సర్పం 5-6 ఏళ్ల బట్టి వేదాంతంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంటే చిన్నప్పుడు అంటే వేదాంతంలో జాయిన్ అప్పటి నుంచి వింటున్నాను. సర్పభ్రాంతి పోయింది సార్ టార్చ్ వేసిన తర్వాత. ఎవరో వచ్చి జాగ్రత్తగా చూపిస్తే ఇది వెండి కాదండి, ముచ్చప్ప చిప్ప లేక ఆల్చిప్ప అని తెలిసిపోయింది. దీంట్లో నాకేం కన్ఫ్యూషన్ లేదండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. రజ్జు సర్ప భ్రాంతి, సుక్తి రచిత భ్రాంతి, ఎండమావులలో నీటి భ్రాంతి, ఈ ప్రాబ్లమ్స్ నాకేమీ లేవు, క్లియర్గా అర్థమైపోతుంది. కానీ హౌ డు ఎక్స్ట్రాపులేట్ టు ది ప్రపంచ అండ్ ది ఆత్మ దేర్? అంటే ఈ అధ్యాస కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం అధ్యాస అంటున్నారు కదా, మిథ్య అంటున్నారు కదా, భ్రాంతి అంటున్నారు కదా. ఈ ఎగ్జాంపుల్ని ఆ ప్రపంచానికి ఇది అధ్యాస అని చెప్పడానికి ఎలా చెప్తారు? వాట్ ఈస్ ది ప్రూఫ్ ఫర్ దాట్? భగవత్పాదులు ఏం చెప్తున్నారు? అరే నేను చెప్పటం లేదురా, శాస్త్ర ప్రమాణం రా ఇది అంటూ 3 కొటేషన్స్ని బృహదారణ్యకాన్ని నుంచి ఇస్తున్నారు. ఆచార్య కోట్స్ శాస్త్ర ప్రమాణం. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ మొత్తం అంతా ద్వైత ప్రపంచం అంతా అధ్యాసయే నిరూపిస్తారు.
ఈ అధ్యాస పోగొట్టుకునే ప్రకరణమే ఒకటి ఉన్నది. ఆ ప్రకరణము పేరే వైతథ్య ప్రకరణం. ఆ ప్రకరణం చదివేసరికల్లా శాస్త్ర ప్రమాణం ఎందుకు అలా చెప్పింది అనేటటువంటిది తెలుస్తుంది. ఇట్ ఈస్ భ్రమా, అవిద్యాకాలే ఏవ అస్తి, విజ్ఞానకాలే జ్ఞానకాలే నాస్తి, అవిద్యాకాలే భ్రాంతి అస్తి, జ్ఞానకాలే భ్రాంతి నాస్తి. అవిద్యాకాలే అజ్ఞానకాలే సర్ప అస్తి, జ్ఞానకాలే సర్పం నాస్తి, సర్పం లేదు. యథా రజ్జు సర్ప అజ్ఞానం అజ్ఞానకాలే ఏవ అస్తి. రజ్జు సర్పము, త్రాటి మీద సర్పం అనేది అజ్ఞాన కాలమునందే ఉన్నది. వెలుగు కలిగి చూపించిన తరువాత జ్ఞానకాలే సర్పభ్రాంతి నాస్తి, లేదు. ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి భాష్యంలో, ద్వైత ప్రపంచస్య అవిద్యయా కృతత్వాత్ విద్యయా తదుపశమః స్యాత్. ప్రపంచం ఎటువంటిది? ద్వైతంతో కూడింది. ద్వైత ప్రపంచస్య, ద్వైత ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ద్వైత ప్రపంచం? అవిద్యయా కృతత్వాత్, అవిద్యయా, అవిద్య చేత, కృతత్వాత్ కల్పించబడినటువంటిది. విద్యయా జ్ఞానము చేత, తత్ ఉపశమః ఆ ద్వైత భావము ఉపశమింపగా, స్యాత్ కలుగగా. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ విద్యయా తదుపశమః స్యాత్. ద్వైత ప్రపంచమంతా అవిద్యా కార్యము, జ్ఞానము చేత అవిద్యా భ్రాంతి అపనయము. ద్వైత ప్రపంచము అవిద్య యొక్క కార్యము. అవిద్య ఏమిటి? అదే అజ్ఞానం. అజ్ఞానం కారణము, ఈ ద్వైత ప్రపంచం కార్యము. అజ్ఞానం చేత అవిద్యా భ్రాంతి అపనయనము, కార్యములైనటువంటి అవిద్యా భ్రాంతి జ్ఞానము చేత పోగొట్టబడతాయి. బ్యూటిఫుల్ శ్లోకం, షట్పది స్తోత్రంతో. అవినయమపనయ విష్ణు, అవినయమపనయ విష్ణు. అవినయం అంటే ఏమిటి? వినయం లేకుండా, పెద్దల దగ్గర గౌరవం లేకుండా ఉండడం అర్థం. సరి అయినటువంటి దృక్పథం లేకుండా ఉండడమే అవినయం. అంటే సరి అయిన జ్ఞాన దృష్టి లేకుండా అజ్ఞాన దృష్టితో ఈ ప్రపంచాన్ని ద్వైతంగా చూడడమే, భిన్నంగా చూడడమే వినయము. ఆ అవినయాన్ని అపనయ, పోగొట్టు. ఏం పదం వాడారు? అపనయ, ఉపశమ, సబ్జెక్ట్, నివృత్తి. అవినయమపనయ విష్ణు తారయ సంసార సాగరతః. సంసార సాగరతః, ఈ ద్వైతం నుండి తారయ, రక్షించుము, మాముద్ధర, మమ్మలను ఉద్ధరించు. దృష్టే భవతి ప్రభవతి, దృష్టే భవతి. దృష్టిగానే సరిగ్గా ఉంటే, జ్ఞానాత్మకమైన దృష్టి ఉంటే ప్రభవతి సర్వం, అంత చక్కగా తెలుస్తుంది. నభవతి కిం భవతిరస్కారః, భవతిరస్కారః ద్వైతాన్ని నిరాకరించడం నభవతి కిం ఎందుకు వీలుపడదు? ఖచ్చితంగా ఈ అవిద్యా భ్రాంతి పోతాయి అంటూ బ్యూటిఫుల్ షట్పది స్తోత్రంలో భగవత్పాదులే మనకు చెప్పారు. అవినయమపనయ విష్ణు తారయ సంసార సాగరతః, దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః. చక్కని ముక్తప్రదగస్థ అలంకారంలో వ్రాయబడి ఉంటుంది. సరే, అవిద్య అంటే ఏమిటండి? మళ్ళీ మొదటికి వచ్చాడు. పూర్వపక్ష అనుకోండి, లేకపోతే నాలాంటి వాడు అనుకోండి. రజ్జు సర్ప అవిద్య ఎందువలన కలుగుతుంది అంటే, స్వరూపమైనటువంటి త్రాడు తెలియకపోవడం వలన. ద్వైత ప్రపంచ అవిద్య ఎందుకు కలుగుతుంది? స్వరూపమైనటువంటి త్రాడు యొక్క నిజరూపము తెలియక సర్పం అనే భ్రాంతి కలిగింది. మరి ద్వైత ప్రపంచం అనే అధ్యాస నాకెందుకు కలిగింది? రజ్జు సర్ప భ్రాంతి వలన కలిగిందా? సుక్తి రజత భ్రాంతి వలన కలిగిందా? ముచ్చపు చిప్ప వెండి అనే కన్ఫ్యూషన్ వలన, త్రాడు పాము అనే కన్ఫ్యూషన్ వలన ఈ ప్రపంచం అంతా ద్వైతంగా కనిపిస్తుంది. అది ఎగ్జాంపుల్, దృష్టాంతం. దాష్టాంతికం ఏమిటి? ద్వైత ప్రపంచం అంతా భ్రాంతి. ఎందువలన? బ్రహ్మాత్మా విద్య వలన. ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ అని స్వరూపము తెలియనందున నాకు ఈ ద్వైత ప్రపంచ అవిద్య.
సర్పభ్రాంతి ఎందువలనండి? రజ్జు స్వరూపము తెలియకపోవడం వల్ల. రజత భ్రాంతి ఎందువలనండి? సుక్తి స్వరూపము తెలియకపోవడం వలన. ఈ ద్వైత ప్రపంచ భ్రాంతి ఎందువలనండి? బ్రహ్మాత్మ అని తెలియకపోవడం వలన. దీనినే మూలా విద్య అంటారు. మూలా విద్య మీన్స్ బ్రహ్మాత్మ అనేటటువంటిది అవిద్య వలన కనుమరుగవడం వలన ద్వైత ప్రపంచమే నిజం అనుకునేటటువంటి భ్రాంతి కలుగుటనే మూలా విద్య. మూల, ద రూట్ కాజ్, మూల అవిద్య. స్థూల విద్య. స్థూల విద్య అంటే ఏమిటి? వస్తు స్వరూపం సరిగ్గా తెలియకపోవడం. వస్తు స్వరూపం ఏమిటి? త్రాడు యొక్క స్వరూపము త్రాడని తెలియక సర్పమని భ్రాంతి చెందడము, ముచ్చెప్ప చిప్ప యొక్క స్వరూపము సరిగా తెలియక రజితమని భ్రాంతి చెందడము, ఎండమావులలో నీళ్లు ఉండవని తెలియక అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుకలో నీళ్లున్నట్టుగా భ్రాంతి చెందడము స్థూల విద్య. స్థూల అంటే చిన్న, సింపుల్, స్మాల్ వన్ అన్నమాట. అంటే మనకి సరిగా వస్తువు తెలియకపోతే దానికి కారణం ఏదైనా ఒక ఆచ్ఛాదనం ఉంటే దానిని స్థూల విద్య అంటారు. మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఒక వస్తువు మాయాకార్యం వలన వస్తువులన్నీ ద్రవ్య రూపములు, తమో రూపములు కాబట్టి ఆచ్ఛాదితమై ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇంద్రియం ద్వారా మనస్సు చేతన అనేటటువంటిది చైతన్య సహాయంతో దానిని చేరుతుందో దాని మీద ఉన్నటువంటి అవిద్య, ఆ ఆచ్ఛాదన, ఆ కవర్ డిస్కవర్ అవుతుంది. దానినే స్థూల విద్య అన్నారు. అంటే వస్తు జ్ఞానానికి సంబంధించిన దానిని అవిద్యను స్థూల విద్య అని, స్వరూప జ్ఞానమైనటువంటి బ్రహ్మాత్మను తెలియకపోవడాన్ని మూలా విద్య అని అంటారు. ఇప్పుడు మూలా విద్య వలన మనకి ప్రాబ్లం. రజ్జు జ్ఞానము, సుక్తి జ్ఞానములచే ద్వైత ప్రపంచ మూలా విద్య పోదు. రజ్జు జ్ఞానం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సర్పం అనుకుంటున్నాడు, టార్చ్ కొడితే తెలిసిపోయింది. సుక్తి రజితం వంగి తీసేది వెండో లేకపోతే ముచ్చిపు తెప్ప జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోయింది. దానివలన మూల విద్య ఎలా పోతుంది? పోదు. అంటే వస్తువు మీదనున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే స్థూలా విద్య పోతుంది, కానీ మూలా విద్య పోదు. మూలా విద్య పోవాలి అంటే బ్రహ్మాత్మ జ్ఞానం చేతనే పోతుంది. ద్వైత ప్రపంచస్య అవిద్యయా కృతత్వాత్ అన్నారు ఆయన. ద్వైత ప్రపంచస్య, ద్వైత ప్రపంచమునకు అవిద్యయా కృతత్వాత్, అవిద్యా కార్యమై ఉండుట వలన బ్రహ్మ విద్యయా, బ్రహ్మాత్మ జ్ఞానం చే తదుపశమ తదపనయ, దట్ ఈస్ సబ్లేటెడ్ స్యాత్ ఇది. ఈ విధంగా ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటివి వాక్యాలు, గురువు గారి వాక్యాలు. ఎలాగండి మరి నా మూలా విద్యను ఎలా పోగొట్టుకోవడం? శాస్త్రం అనే దీపం కావాలి, దాని సహాయంతో శంకరులు లాంటి గురువు గారు కావాలి, ఉపనిషత్తులు లాంటి శాస్త్రాలను పట్టుకొని శాస్త్రం అనే దీపంతో శంకరుల వంటి గురువుల సహాయంతో, గౌడపాదుల వంటి గురువుల సహాయంతో, మాండూక్య ఋషి వంటి గురువుల సహాయంతో బ్రహ్మాత్మ అధిష్టానాన్ని చూపిస్తారు. అంటే అధిష్టానం అంటే దేని ఎందైతే ఆరోపము కలిగినదో అది అధిష్టానము. సర్పము దేని ఎందు ఆరోపితమైనది? అదిగో త్రాటి ఎందు. త్రాడు అధిష్టానము, ఈ సర్పము దాని ఎందు అధిష్ఠితము అంటే దాని మీద కూర్చుంది. సర్పము ఆధారము, ఈ సర్పము ఆధేయము, త్రాడు ఆధారము. బ్రహ్మాత్మ అధిష్టానాన్ని చూపిస్తారు. ఎవరు? శాస్త్రము, గురువులు. అధిష్టానం తెలియగానే మొత్తం ద్వైత ప్రపంచం పనయమవుతుంది. ఇప్పుడు ఒక క్రొత్త వర్డ్ పట్టుకొచ్చాం. ఏమిటది? బాధితమవుతుంది. ఈ బాధ అంటే ఏదో పెయిన్ అని తెలుగులో మనం బాధగా ఉంది, నాకు ఎంత కడుపులో బాధగా ఉంది, లేకపోతే జాయింట్ బాధగా ఉంది, ఆ బాధ కాదు. బాధితం అవుతుంది. గట్టిగా పట్టుకోండి. సబ్లేట్ అనే బాధ. బాధ అనేది వేదాంత పారిభాషిక పదము, యాజ్ అపోజిట్ టు నాశ, విచ్ ఈజ్ ఆల్సో టెక్నికల్. ఓకే, కర్మ వలన నాశము, జ్ఞానము వలన బాధ కలుగుతాయి. కొండ ఉంది, లేకపోతే ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసుని పడిపోయింది కిందకి, చేతుల నుంచి జారి విరిగిపోయింది. కర్మ అంటే చేతుల నుంచి జారి చేసాను, కింద పడేసాను. కింద పడేసినట్టు కర్మ అయింది.
అంటే ఏంది? కొండ పగిలింది, పగిలిపోయింది. అంటే ఏమిటనమాట? నాశమైంది, గ్లాసు నాశనమైంది, కుండ నాశనమైంది. ఇప్పుడు కుండ లేదు అనగా ఇప్పుడు కుండ లేదు అంటారు. ఎప్పుడు లేదు? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంటే కొంచెం సేపటికి ముందు, ఈ పగలడానికి ముందు ఉన్నది. అంటే కర్మనాశము మూడు కాలముల యందు ఆ కొండను తీసేయదు. ఇప్పుడు వర్తమానంలోని, ఫ్యూచర్లోని ఈ కొండ ఉండకపోవచ్చు, కానీ పాస్ట్లో అది ఉంది కదా. అంచేత కర్మనాశం అనేది, ఇవన్నీ జరిగేవన్నీ నాశము. ఎందుకు ఈ నాశము? ఇందాక చెప్పాను. కాఫీ పౌడరు, పంచదార, వేడినీళ్ళు, పాలు destroyed to produce constructive destruction of a cup of coffee. A cup of coffee is destroyed to produce energy. That energy is destroyed to walk. That walking is utilized, and that energy is again utilized to produce. Walking effort is destroyed to go and buy something in the market. ఇవన్నీనేమో every day there is a constructive destruction going on in our own body. Every day the intestinal lining is destroyed. Why? To create a place for the new lining. This constructive destruction is a సృష్టికార్య. That is nothing very special. కర్మ వలన ఇటువంటి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ లేక కర్మ నాశం ఉంటుంది. బట్ వెన్ ఐ నెగేట్ ఆర్ సబ్లేట్ ఎ స్నేక్ బై రజ్జు జ్ఞానం, అంటే త్రాడును తెలుసుకుని స్నేక్ని నేను అపనయం చేస్తే, ఉపశమింపచేస్తే, నివృత్తి చేస్తే, సబ్లేట్ చేస్తే, దెన్ మై స్టేట్మెంట్ ఈజ్ వాట్? అప్పుడు ఏమని చెప్తాను? ఇన్ దిస్ రోప్ దేర్ వాస్ నో స్నేక్ ఎట్ ఎనీ టైమ్. స్నేక్ వాజ్ అబ్సెంట్, స్నేక్ ఈజ్ అబ్సెంట్, స్నేక్ విల్ బి అబ్సెంట్ ఫర్ ఎవర్. అంటే ఇక్కడ మూడు కాలములలోనూ ఆ సర్పం లేదు. ఏమయ్యా నువ్వు తాడుకి టార్చ్ వేసి చూసావు, స్నేక్ ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇంతకుముందు అప్పుడు లేదండి, నేను అనుకున్నాను అంతే. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇక మీద తాడు చూపిస్తే నువ్వు భయపడతావు. అంటే త్రికాలములలో కూడా ఈ జ్ఞానము వలన ఆ స్నేక్ అనేటటువంటి భ్రాంతి పోయింది. అలాగే ఈ బ్రహ్మాత్మ జ్ఞానం కలిగితే త్రికాలములలో కూడా, అంటే పాస్ట్లోని, ప్రజెంట్లోని, ఫ్యూచర్లోని కూడా ద్వైత భావము అపనయమైపోతుంది, తొలగిపోతుంది. త్రికాలములలో తొలగిపోవడం అంటే అవుతుంది. పాస్ట్లో కూడా నేను అనే భావము లేదు. అంచేత పాస్ట్ కర్మలు కూడా బర్న్ అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. సంచిత కర్మలు కూడా జ్ఞానము వలన అందుచేత దగ్ధమవుతాయి. కుండ నాశనం అంటే ఏమిటి? కర్మ వలన కుండ పగిలిపోయింది, చేతుల నుంచి జారు, లేకపోతే పగలగొట్టు. పరిచ్ఛిన్నమైనటువంటి కాల అభావము. వర్తమాన కాలంలో కుండ లేదు, భావి కాలంలో అభావము, కానీ గత కాలంలో ఆ కుండ ఉన్నది. ప్రాక్ అంటే ప్రధ్వంసమునకు ముందు, అంటే కుండ పగులుటకు ముందు అది ఉండనే ఉన్నది. చేత కర్మ కాజెస్ అభావం బై ధ్వంస, బట్ నాట్ బై బాధ. జ్ఞానము వలన కలిగినటువంటిది బాధ. ఇది నిత్య అభావం, అంటే కాల పరిచ్ఛిన్నత లేని అభావం. సింపుల్ ఎగ్జాంపుల్, ఆ త్రాడు మీద కాంతి సరిగా ప్రసరింపచేసి చూసిన తరువాత సర్పం అనే భ్రాంతి పోయినది. సర్పము ఇప్పుడు లేదు, ఇక ముందు లేదు. సర్పం ఎక్కడో ఉంటుంది, త్రాడు మీద లేదు. మరి ఇంకా త్రాడు పైన లేదు. అలాగే ఈ త్రాటి యందు సర్పము పాత కాలంలో, గడచిన కాలంలో కూడా లేదు. కాల పరిచ్ఛిన్నత లేని త్రికాల అభావం. వేడే సర్పాలు ఎక్కడెక్కడ ఉంటాయి, అది భ్రాంతి కాదు కదా, అది నిజమైన సర్పము కదా. కనుక జ్ఞానకాలంలో ద్వైతము త్రికాలముల యందు బాధించబడుతుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామంటే, జ్ఞానం కలిగిన తరువాత ఈ ద్వైభావము, భిన్నభావము, ఏదైతే మనము భయం అంటున్నామో, ఏదైతే మనము ద్వితీయాద్వై భయం భవతి అంటున్నామో, ఎవరైతే మృత్యుమాప్నోతి అయ్యహ నానేవ పశ్యతి నానా ఇవ పశ్యతి అంటున్నాము, అది మూడు కాలముల యందు ఆ ద్వైభావము బాధింపబడుతుంది. త్రికాలముల యందు ద్వైభావము పోతుంది. అందువలనే సంచిత కర్మ కూడా నాశనం అవుతుంది అని చెప్తాం. ఇన్ ద పాస్ట్, ఇన్ ద ప్రజెంట్,
In the future, Dvaitam has disappeared. It is not there. Then what is there? When Dvaita is not there, what is remaining? What is remaining is when the Adhyasa has gone, the Adhisthana will remain. సర్పాధ్యాస పోగానే అధిష్టానమైనటువంటి త్రాడు ఉన్నట్టుగా ద్వైతాధ్యాస పోగానే అధిష్టానమైనటువంటి అద్వైతము అక్కడే ఉన్నది. అది ఎప్పుడూ ఉంది. ఈ సర్పము వచ్చిపోయింది కానీ భ్రాంతిలో, నిజానికి త్రాడెప్పుడూ ఉంది. ఈ ద్వైభవము, ఈ ద్వైత ప్రపంచము వచ్చిపోయింది కానీ జ్ఞానం కలగడానికి ముందు ద్వైభవం ఉన్నది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ ద్వైభవం పూర్తిగా 3 కాలాలలో నిషేధింపబడినది. దీనినే త్రికాల నిషేధ ప్రతియోగిత్వం ఏమంటారు? త్రికాల నిషేధ ప్రతియోగిత్వం. కనుక ఆ ద్వైతం యొక్క తదుపశమ స్యాత్ ఇది అని రాశారు. ఉపశమనము, అపనయము, తొలగిపోవుట, బాధ, సబ్లేషన్, వెన్ ఫర్ ఎవర్. ఉపశమనము, అపనయము, తొలగిపోవుట, నివృత్తి, బాధ, సబ్లేషన్, నాట్ డిస్ట్రక్షన్. If something is destroyed, it will be there before the destruction. ప్రాగ్ధ్వంస భావం ఉండదు, ప్రాగ్ధ్వంసములో అది ఉంటుంది. తదుపశమ స్యాత్ ఇది, తత్ బాధిత స్యాత్ ఇది. బాధ అనగా డిస్ట్రక్షన్, నాశము కాదు. రజ్జువునందనిపించినటువంటి పామును మనము డిస్ట్రాయ్ చేయలే. స్నేక్ ఈజ్ సబ్లేటెడ్. సర్పము బాధించబడెను. ఇది బ్రహ్మ విద్యా ప్రకాశనాయ అస్య ఆరంభ క్రియతే ఇది అని బ్రహ్మ విద్యా ప్రకాశనాయ, బ్రహ్మ విద్యను చక్కగా ప్రకాశింపచేయుటకై, అంటే అవగతము చేయుటకై, అనుభవంలోకి తీసుకురావడానికి అస్య ఈ ఉపనిషత్తు యొక్క, ఈ ప్రకరణం యొక్క ఆరంభము క్రియతే చేయబడుతున్నది. అజ్ఞానకాలే ద్వైతం, జ్ఞానకాలే ద్వైతాభావ, అజ్ఞానకాలే ద్వైతమస్తి, జ్ఞానకాలే ద్వైతం నాస్తి. అదే బృహదారణ్య 3 కొటేషన్. యత్ర హి ద్వైతమివ భవతి, యత్ర యస్మిన్ కాలే, ఎప్పుడైతే, హి నిశ్చయంగా, ద్వైతమివ భవతి. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ద్వైతం అన్నప్పుడల్లా ఇవా ఉంటుందని పక్కన, ద్వైతము వలేనున్నదో, యత్ర హి ద్వైతమివ భవతి, అటువంటప్పుడు, అండ్ వేర్ దెర్ ఈజ్ ఏ సీమింగ్ ప్రజెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. ద్వైతమివ, సీమింగ్ ప్రజెన్స్. ఇవ మీన్స్ సీమింగ్ ప్రజెన్స్, సీమింగ్ ఆర్ అపారెంట్ డ్యుయాలిటీ. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ నోషన్ అండ్ నాట్ రియల్. అది ఓన్లీ కల్పన, భ్రాంతియే కానీ దానికి సత్యత్వం లేదు. ఉన్నారు ఎదురుగుండాను, ఒక ఆయన వచ్చారు. ఓ యు ఆర్ సీమింగ్లీ ఇంటెలిజెంట్ అన్నాను అనుకోండి. అంటే అర్థం ఏమిటి? అంటే వాడు నాట్ ఇంటెలిజెంట్ అని. యు ఆర్ సీమింగ్లీ ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాడిలా కనిపిస్తున్నావయ్యా అన్నారు. భగవంతుడే అన్నాడు ఆ మాట. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, తెలివైన వాడిలా కబుర్లు చెప్తున్నావయ్యా నువ్వు అన్నాడు అర్జునుడిని. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే చ, యు అపియర్ యాజ్ దో యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు ఆర్ నాట్. అది అక్కడే ఇంప్లైడ్గా ఉంది. ఈ సీమింగ్లీ ఇట్ ఈస్ ఎ నోషన్, నాట్ రియల్. యత్ర హి ద్వైతమివ భవతి అనే దానిలో అర్థాధ్యాస, యత్ర వా అన్యదివ అన్యః అన్యన్ పశ్యేత్. అన్యదివ వేరేయా అన్నట్లు, ఇవ అన్యః ఇంకొకడు, అన్యన్ ఇంకొక దానిని, పశ్యేత్ చూస్తాడు. దీనిలో జ్ఞానాధ్యాస. ఇదేమిటండి కొత్త పట్టుకొచ్చారు? అధ్యాస అంటే ఏదో ఒకటే అనుకున్నాం ఇన్నాళ్ళ బట్టిని. ఇప్పుడు జ్ఞానాధ్యాస అంటున్నారు, అర్థాధ్యాస అంటున్నారు, స్వరూపాధ్యాస అంటారు, ధర్మాధ్యాస అంటారు, అధర్మాధ్యాస అంటారు. ఇలా ఎన్ని రకాల అధ్యాసలు ఉన్నాయండి? 8 రకాల అధ్యాసలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ టాపిక్ కాదు. కాబట్టి అధ్యాస టాపిక్ వచ్చినప్పుడు అధ్యాస భాష్యంలో ఆయన బ్రహ్మసూత్రాలలో వివరించారు. ఇక్కడ కూడా మనం మాండూక్యంలో ఈ అధ్యాస డిస్కషన్ వచ్చినప్పుడు ఆ వేర్వేరు అధ్యాసాలను చెప్పుకుంటాం. ఎత్ర హే ద్వైతమివ భవతి అనేప్పుడు ద్వైతమా అన్నట్లు అనిపించింటే అర్థాధ్యాస,
ఇంకొకగా చూస్తున్నాడు అన్నప్పుడు జ్ఞానంలో అధ్యాస. ఒకటి భ్రాంతి, రెండవది ఇంకొకటిగా అని తెలుసుకుంటున్నాడు అనడంలో జ్ఞానాధ్యాస. ఎత్ర వా అన్యదివ స్యాత్ అత్ర అన్యో అన్యన్ పశ్యేత్ అన్యో అన్యః విజానయాత్. బృహదారణ్యకం 4:30. ఎత్ర యస్మిన్ కాలే వా నిశ్చయంగా వై అన్యదివా వేరుగా ఇవ వదలరు. అన్యదివ స్యాత్ వేరా అన్నట్లు అత్ర అన్యః అన్యన్ పశ్యేత్ ఒకడు ఇంకొక దానిని చూస్తాడు. అన్యః అన్యన్ విజానీయాత్ ఒకడు ఇంకొక దానిని తెలుసుకుంటాడు. అంటే ద్వైతంలోనే ఇది. ఎక్కడైతే ద్వైభవం ఉన్నదో నేను ఇంకొక దానిని తెలుసుకుంటున్నాను. నేను పలానా శర్మని, ఈ అహంకారంలో ఉన్నవాడిని, ఎదురుగుండా ఉన్నటువంటి సోఫాని చూస్తున్నాను, అగో ఆ చామంతి పువ్వుని చూస్తున్నాను, ఆ కొండని చూస్తున్నాను. ఎప్పుడు? ఓన్లీ ఇంది ఎత్రవా అన్యదివ స్యాత్. ఎక్కడైతే రెండు ఉన్నాయనేటటువంటి భావంలో ఉన్నామో అప్పుడే ఒకడు ఇంకొకడిని చూస్తాడు. అంటే చూచేవాడు, చూడబడేది, చూచే ప్రమాణము, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనే త్రిపుటి ఉంటుంది. ఎప్పుడు? ఓన్లీ ఇన్ ది ద్వైత స్టేట్. ఈ అధ్యాసలు అజ్ఞాన కాలంలో ద్వైతమివ, ద్వైతము వలె. ద్వైతం ఉన్నప్పుడు ఒకడు ఇంకొక దానిని చూచును, ఇంకొక దానిని తెలియను. ఇంకొక మంత్రం కూడా చెప్పి మూడు మంత్రాలు. ఎత్ర హి ద్వైతమివ భవతి ఒక కొటేషన్. ఎత్ర వా అన్యదివ స్యాత్ తత్ అత్ర అన్యో అన్యన్ పశ్యేత్ అన్యో అన్యత్ విజానీయాత్ అన్నది ఇంకొక మంత్రం. ఎత్ర వా అస్య సర్వం ఆత్మైవ భూత్ ఎత్ర యస్మిన్ కాలే వై నిశ్చయంగా అస్య అతనికి సర్వం అంతా ఆత్మైవ భూత్ ఆత్మయే అయినచో తత్ అప్పుడు ఆ సమయమునందు కేన కం పశ్యేత్ అటువంటి వాడు కేనా దేనితో, కం దేనిని, పశ్యేత్ చూస్తాడు. కేన కం విజానీయ అంటే తత్ కేన కం పశ్యేత్. తత్ అంటే పర్సన్, విచ్ పర్సన్. కేన అంటే విచ్ వాట్ హీ విల్ పర్సీవ్. కం పశ్యేత్ దేనితో చూస్తాడు. ఎవడు దేనితో దేనిని చూచును. తత్ కేన కం పశ్యేత్. ఎవడు అనేటటువంటిది ప్రమాత, వీడు ప్రమాతగాడు. ఈ ఇన్స్ట్రుమెంట్ ప్రమాణము. ఇదేమిటి? ప్రమేయం. దేనిని అన్న దగ్గర ప్రమేయం వస్తువు. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఈ మూడు ఉండవు అని చెప్పడానికి. అలా రాయకుండా ఉపనిషత్తు ఏంటండి? తత్ర కేనకం పశ్యేత్, తత్ర కేనకం విజానీయాత్, తత్ర కేనకం మన్యేత, తత్ర కేనకం శృణోతి. ఇవన్నీ ఎందుకు రాశారంటే ప్రమాణము, ప్రమాత, ప్రమేయం అనే డిస్టింక్షన్ లేదురా. ఎప్పుడు ఎత్ర సర్వం ఆత్మైవ భూత్ అంతా ఆత్మయ అయినటువంటి స్థితిలో అక్కడ ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనే డిస్టింక్షన్ ఉండదు. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమాత ద పర్సన్, ప్రమాణము విత్ వాట్ ఇన్స్ట్రుమెంట్, ప్రమాణము వాట్ హీ విల్ పర్సీవ్, ప్రమేయము. అన్నీ బాధించినప్పుడు అంటే కర్త చూసేవాడు ప్రమాత లేడు, కారణము ఇంద్రియము, ప్రమాణము లేదు, ప్రమేయము విషయము ఆబ్జెక్టు ఆ జ్ఞేయము అది లేదు. ఈ మూడు మంత్రాలు చక్కగా ఆ పారాగ్రాఫ్ అక్కడతో అయినది. ఇక తరువాత పారాగ్రాఫ్ ఇత్యాది శృతిభ్య అస్య అర్థ సిద్ధి అని రాశారు. ఇది కూడా ఎల్లోలోనే ఉండాలి, అంటే అందులో ఆయనే రాశారు కదా. ఇత్యాది శృతిభి అస్య అర్థస్య సిద్ధి. ఈ శృతుల వలన ఇప్పుడు చెప్పినటువంటి అర్థము సిద్ధించినది. బై దీస్ స్టేట్మెంట్స్ దిస్ ఐడియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ద్వైతస్య అధ్యాసత్వాత్ జ్ఞానేన నిర్వృత్తి సంభవతి అర్థ. దీని తలక పిండితార్థం ఏంటండి అంటే ద్వైతస్య ద్వైతానికి అధ్యాసత్వాత్ అధ్యాస అనే కారణము వలన జ్ఞానేన జ్ఞానము వలన నిర్వృత్తి అపనయము సంభవతి సంభవించును ఇత్యర్థ అని అర్థం. అంటే జ్ఞానము వలన ద్వైతములోనున్నటువంటి అధ్యాస తొలగిపోవును అని అర్థం రా బ్రదర్. జ్ఞాన కర్మ సముచ్చయము పోసగదు. ఎందుకు? కర్మ నాశాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, జ్ఞానము బాధను కలిగిస్తుంది, జ్ఞానము విషయాన్ని తెలియజేస్తుంది,
కర్మ విషయాన్ని మార్పు చేస్తుంది. దానికి కారకం ఉంటాయి. చేత జ్ఞానకర్మ సముచ్చయము పోసగదు అంటూ చెప్పకనే చెప్తున్నారు. జ్ఞానమాత్రేణ రజ్జు సర్పభ్రాంతి అపనయ. జ్ఞానము చేతనే రజ్జు సర్పభ్రాంతి అపనయ. అలాగే జ్ఞానమాత్రేణ ద్వైత ప్రపంచ భ్రాంతి అపనయ. జ్ఞానం వచ్చిన తర్వాత సర్పం భ్రాంతి పోయింది. అప్పుడు కర్ర తీసుకొచ్చి ఆ సర్పాన్ని ఎవడైనా కొడతాడా ఏమిటి? అక్కడ సర్పమే లేదు కదా. యు డు నాట్ టేక్ ఏ స్టిక్ ఆర్ బీట్ దట్ స్నేక్. అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ ద్వైత ప్రపంచంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలను ఫిజికల్గా ఎవరైనా హ్యాండిల్ చేస్తారా? వాళ్ళు వాటికి రియాక్ట్ అవుతారా? అవరు కదా. అక్కడ ఈ విధంగా సర్పాన్ని మనం తాడుతో కర్రతో కొట్టక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వైభావాలన్నీ ఎప్పుడైతే జ్ఞానం వలన తొలగినాయో వాటికి స్పందించవలసినటువంటి అవసరము ఉండదు. దానినే రాగద్వేష వియుక్త ఇస్తూ అంటూ ఎన్నిసార్లు చెప్తారు. అది తస్య కార్యం న విద్యతే లిప్యతే న సపాపేన. ఎన్ని మాటలు అదే. ఒకసారి అనుబంధ చతుష్టయం చెప్పుకుంటున్నాం మనం. అక్కడి నుంచి ఇక్కడ ద్వైతం దగ్గరికి వచ్చాం. ఆ ద్వైతానికి 3 కొటేషన్లు చూసాం. అది అయిపోయింది. అనుబంధ చతుష్టయంలో ఎవరెవరు ఉన్నారు? అధికారి ఉన్నారు, ప్రయోజనం ఉన్నది, అభిధేయం ఉన్నది, సంబంధం ఉన్నది. సిబిఎస్ఈ ప్రయోజనం విస్తారంగా చెప్పారు. ద్వైత నివృత్తే ప్రయోజనం. వాట్ ఈస్ ద ప్రయోజన? రైట్ దేర్. ద ప్రయోజన ఫర్ ది స్టడీ ఆఫ్ మాండుక్య ప్రకరణం ఈజ్ ద్వైత నివృత్తి. తద్వారా స్వస్థత, అద్వైత నిష్ఠ. నాట్ డైరెక్ట్లీ. స్వస్థత అక్కడే ఉంది. ఆరోగ్యాన్ని డాక్టర్ గారు ఇవ్వరు. రోగాన్ని పోగొడితే డిఫాల్ట్గా ఆరోగ్యం అక్కడే. అలాగే స్వస్థత లేక అద్వైత నిష్ఠ ఉండనే ఉన్నది. ద్వైత నివృత్తి చేస్తే, ద్వైతాన్ని అపనయం చేస్తే అక్కడ ఆటోమేటిక్గా అద్వైత సిద్ధి అక్కడే ఉంది. సో చక్కగా ప్రయోజనాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? మిగతా 3-4 ఉన్నాయి కదా మొత్తం. అధికారి, ప్రయోజనము, అవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని చెప్పుకోవాలి. అధికారిని చెప్పరు, ఎందుకంటే అధికారి అన్నది ఇంప్లాయిడ్ కదా. అంచేత అధికారి హూసో ఎవర్ వాంట్స్ మోక్ష. ఎవరైతే మోక్షానికి ఇంటెన్స్ లాంగింగ్, చాలా తీవ్ర ముముక్షత్వం ఉంటుందో అటువంటి వాడు సాధన చతుష్టయ సంపన్న. ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత, మాండూక్యమైన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇంకా నాకు ద్వైభావం పోలేదు, ఇంకా నేను అధ్యాసలో ఉన్నాను అంటే అర్థం ఏమిటి? నాకు సాధన చతుష్టయ సంపత్తి లేదు అని అర్థం. ఇది లేకపోతే మాండూక్యం 2 సార్లు కాదు 5 సార్లు చదివినా మళ్ళీ ద్వైభావంలోనే ఉంటాం. కనుక ఇప్పుడు ఆరంభంలోనే ఈ సాధన చతుష్టయ సంపత్తిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే నిన్న గురువు గారు చాలాసేపు మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు మనకి. ఏమిటి? ఈ సాధన చతుష్టయ సంపత్తి తెచ్చుకోరా, ద్వైభావాన్ని విస్మరించరా, చాలాసేపు ఈ లౌకిక వ్యవహారాలతో గడపకురా, చక్కగా నువ్వు బుద్ధిగా చదువుతున్న జ్ఞానాన్ని వంట పట్టించుకో అంటూ మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చారా లేదా నిన్న అనుభూతి ప్రకాశంలో? అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. సంబంధం చెప్పబడింది. ఏమిటి సంబంధం? శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానం ఏం చెప్పింది? శాస్త్రం ఐక్యతను బోధిస్తుంది కాబట్టి ఐక్య జ్ఞానం వచ్చింది. తత్ జ్ఞానేన ద్వైత నివృత్తి సబ్లేషన్. ఇది సంబంధం. సబ్లేషన్, ద్వైత నివృత్తి అనేటటువంటిది ప్రయోజనం. ఈ ప్రయోజనానికి ఎలా సంబంధము? శాస్త్రజన్య జ్ఞానము, శాస్త్రజన్య జ్ఞానం ఐక్య జ్ఞానము, ఐక్య జ్ఞానం వలన తర్వాత ఈ ద్వైత నివృత్తి కలిగినది. తద్వారా ఆత్మనిష్ట కలిగింది. ఐక్య జ్ఞానం ప్రయోజనం. ఈ 2 కార్యకారణ సంబంధం కలిగి ఉన్నాయి. జన్యజనక సంబంధం అంటారు. జన్య అంటే పుట్టినటువంటిది. ఏమిటి పుట్టింది? ఇగో ప్రయోజనం పుట్టింది. ప్రయోజనం ఏమిటి? ద్వైతం పోయింది. జనక ఏమిటి? అదిగో ఐక్య జ్ఞానం జనకుడు. ఐక్య జ్ఞానం వలన ప్రయోజనము అయినటువంటి జన్యమైనటువంటి ఈ ద్వైత నివృత్తి కలిగినది. బ్రహ్మ విద్యా ప్రకాశనాయ అన్నారు. బ్రహ్మ విద్యా ప్రకాశనాయ అంటే ఆయన ఒక్క వర్డ్లో చెప్పేశారు. ఏమిటయ్యా దీని తాలూకా సంబంధము, దీని తాలూకా విషయం ఏమిటయ్యా? విషయానికి సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పాలి కదా. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్టడీ ఆఫ్ దిస్ ప్రకరణ, మాండుక్య ప్రకరణ ఈజ్ బ్రహ్మ విద్యా ప్రకాశనాయ. బ్రహ్మ విద్యను ప్రకాశింప చేయుట కోరకు. బ్రహ్మ విద్యా ప్రకాశనాయ, బ్రహ్మ విద్యను ప్రకాశింప చేయుట కొరకు.
అద్వైత భావ ప్రయోజనం. ఇక విషయం లేక అభిధేయంలోకి రావాలి. అభిధేయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే విషయము. అది చెప్పవలసి ఉన్నది. ఏమిటండి విషయం? బ్రహ్మ విద్యా ప్రకాశనాయ. బాగుందండి మీరు చెప్పింది. బ్రహ్మ విద్యా ప్రకాశనాయ అంటే మొదటి చాప్టరే చాలు కదండి. 4 చాప్టర్లు ఎందుకండి దీనికి? బ్రహ్మ విద్యను ప్రకాశింపజేయడానికి. బ్రహ్మ విద్య మొదటి ఆగమ ప్రకరణంలోనే బోధింపబడుతుందని చెప్తున్నారు కదా, చెప్పబోతారు కదా. అప్పుడు మొదటి ప్రకరణమే చాలునేమో. మొత్తం పుస్తకం అంతా ఎందుకు అంటే ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క విషయం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడున్నాము? ప్రయోజనం చెప్పబడింది. అధికారి ఎంప్లాయిడ్, ముముక్షు, సాధన సాధన చతుష్టయ సంపన్నుడు, సంబంధము చెప్పుకున్నాం ఇప్పుడే. ఇక విషయం సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పాలి. సబ్జెక్ట్ మ్యాటర్లో ఆయన ఒక్కొక్క ప్రకరణానికి సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పుకుంటూ పోతున్నారు. అక్కడే ఉన్నాము. 4 ఇవాళ కంప్లీట్ చేసుకోగలిగితే చాలా ధన్యులం అవుతాం. చూద్దాం. బ్రహ్మ విద్యా ప్రకాశనాయ ఆగమ ప్రకరణము, వైతథ్య ప్రకరణము, అద్వైత ప్రకరణము, అలాత శాంతి ప్రకరణం. తత్ర అని మొదలుపెట్టారు ఆ పారాగ్రాఫ్ని. ఈ 3 బృహదారణ్యక కొటేషన్స్ అయిన తరువాతి పారాగ్రాఫ్. తత్ర తావత్ ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం ఆగమ ప్రధానం. అయ్యా, ప్రథమం ప్రకరణం, మొదటి ప్రకరణము, దాని పేరేమిటి? ఆగమ ప్రకరణం. ఎందుకు? ఆగమ ప్రధానము కనుక. తత్ర అది అట్లుండగా. ఏది ఎట్లుండగా? తత్ర ఇన్ దట్ కాంటెక్స్ట్. తత్ర అంటే అది అట్లుండగా, తావత్ ఈ 4 వానిలో ప్రథమం ప్రకరణం, మొదటి ప్రకరణమునకు సబ్జెక్టు మ్యాటర్ ఏమిటి? అభిధేయము ఏమిటి? లేక విషయం ఏమిటి? ఆగమ ప్రకరణం. ఆగమ అంటే వేదము అని అర్థం. ఆగమ అంటే వచ్చి చేరనిదని చెప్పుకున్నాం పోయినసారి. వేదము, వేదాంతములను ఆగమములు అంటారు. నిగమము, ఆగమము రెండు కూడా. ఉపనిషత్తు, వేదాంతము, వేదము, ఆగమము ముఖ్యమైనటువంటి భాగము. కాబట్టి ఇక్కడ మాండూక్యోపనిషత్తు చెప్పబడుతోంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 12 + 29 కారికలు, 12 మంత్రాలతో కూడినటువంటి దీంట్లో ముఖ్యమైన భాగం ఉపనిషత్తు. కాబట్టి దీనికి ఆగమ ప్రకరణం అని పెట్టారు. మళ్ళీ ఇంకా బొచ్చి చేరిన వాటిని కూడా ఆగమం అని అంటే అవును అంటారు. వాటి పేరేమిటి? వాటిని వైష్ణవాగమములు, శైవాగమములు, శాక్తాగమములు. ఈ కోయిళ్లలో వాటిలో కూడా ఆగమ శాస్త్రాలను బట్టి ఏవో రిచువల్స్ చేయడం, ఇంజనీరింగ్ అంతా ఉంటుంది కదా, అవన్నీ స్మృతులు. అవి అవైదికములు అంటే వేద బాహ్యములు. వేదములో ఉన్న వాటిని శృతి లేక వైదిక ఆగమములు అంటారు. వైదిక ఆగమములు అంటే ఇదిగో బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం, భగవద్గీత, దశోపనిషత్తులు. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఈ వేదాలు ఇవన్నీ ఆగమములు, వైదిక ఆగమములు. అవైదిక ఆగమములు అంటే వైష్ణవ, శైవ, శాక్త ఇవి వచ్చి చేరాయి. ఎక్కడి నుంచి వచ్చి చేరాయిగో ఉపనిషత్తులు, ఆ బ్రహ్మసూత్రాలు వాటిలోంచే వచ్చి చేరాయి. వాటికన్నా భిన్నముగా ఏదో నెగిటివ్గా చెప్పవు. అయితే కూడా అవి డైరెక్ట్గా వేద నుంచి వచ్చినాయి. తంత్రశాస్త్రాలు ఉంటాయి. శ్రీ విద్యను చదువుకోబోతున్నాం మనం ఎల్లుండి. ఇవన్నీ కూడా అవైదిక ఆగమములు, వేద బాహ్యములు. కానీ వేదంలో ఉన్న విషయాలనే అవి కూడా చర్చిస్తాయి. ఇక్కడ ఆగమ ప్రకరణం ఎందుకు అన్నారు? ఉపనిషత్తు ప్రధానమని ఉల్లేఖన. ఉపనిషత్తు ప్రధానంగా ఉంది కాబట్టి, ఉపనిషత్తు అంటే వేదం కాబట్టి, వేదం అంటే ఆగమం అనే పేరుంది కాబట్టి ఆగమ ప్రకరణం అన్నారు. మరి కారికలు ఉన్నాయే, అదే నా కారికలు కొంతసేపు పక్కన పెట్టవయ్యా. ఇక్కడ ముఖ్యమైనటువంటిది మండూక ఋషి గారు ఇచ్చినటువంటి 12 ఉపనిషత్తులకు ప్రాముఖ్యత ఇచ్చి దీనికి ఆగమ ప్రకరణం అని పేరు పెడదాం. కారికలు కూడా చదువుకో దాంతోపాటు. కానీ ముఖ్యంగా ఇది ఆగమ ప్రకరణం ప్రధానం అన్నారు. ఆయనే అనేసారు ప్రథమం ప్రకరణం ఆగమ ప్రధానం. తత్ర అటు పిమ్మట అదట్లుండగా తావత్ ఈ 4 ప్రథమం ప్రకరణం. ఏమిట అట్లా ఏమిటి చేస్తారట? ఓంకార నిర్ణయాయ అన్నారు. చూద్దాం. ప్రథమం ప్రకరణం, మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణం. ఆగమ అంటే వేదాంతం అని చెప్పుకున్నాం కదా. ఉపనిషత్తు ముఖ్యమైన భాగం అంతా అయిపోయింది. ఓకే, ఆగమ ప్రధానం అన్నారు. ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం. అదేమిటండి?
నాకు బ్రహ్మని చెప్తానని కూర్చోబెట్టారు, బ్రహ్మ తాలూకా విచారం చేస్తామన్నారు, ఆగమ ప్రధానం అని పేరు పెట్టారు, మళ్ళీ ఓంకార నిర్ణయ అని ఓంకారాన్ని ఎందుకు చెప్తున్నారు సార్? నాకేమో అర్థం కావట్లేదు. ద్వయ బ్రహ్మ కదా మనకు చదువుకోవాల్సింది. ఓంకార నిర్ణయాయ అని రాశారేమిటి? ఓంకార నిర్ణయం అంటే విచారము. ఓంకార విచారం ఎందుకండి అని నాలాంటి శిష్యుడికి ఒక డౌట్ వస్తుందని ఆయనే అనుకుని ఆత్మతత్వ ప్రతిపత్యుపాయభూతం ఓంకారం. ఆత్మతత్వ ప్రతిపత్యుపాయభూతం రా ఓంకారం. ఆత్మతత్వం తాలూకా ప్రతిపత్తి అంటే అవగతం చేయడానికి ఉపాయభూతం, సాధనభూతం ఓంకారం. కాబట్టి ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం ఆగమ ప్రకరణం అంటూ చెప్తున్నారు. అంటే ఆత్మతత్వాన్ని లేక బ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకోవడానికి ఓంకారం ఉపాయభూతం, సాధనభూతము. ఆత్మతత్వ ప్రతిపత్తి అంటే జ్ఞానం కలగడం, అవగతం అవ్వడం. ఆత్మతత్వ ప్రతిపత్యుపాయభూతం ఓంకారం మొదటి ప్రకరణం. ఉపనిషత్ బోధన కాబట్టి దాన్ని ఆగమ ప్రకరణం. ఉపనిషత్ నౌ హియర్ ఉపనిషత్ డీల్స్ విత్ ద ఓంకార, ఓంకార డీల్స్ విత్ ద బ్రహ్మన్. కాబట్టి డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఓంకార నిర్ణయ, త్రూ ద ఓంకార నిర్ణయ బ్రహ్మ తత్వం తెలుసుకోవడం. అంటే ఉపనిషత్తు నుంచి ఓంకార నిర్ణయం, ఓంకార నిర్ణయించి బ్రహ్మ తెలియడం, ఆ బ్రహ్మ తెలియడమే అద్వయ బ్రహ్మ. నేను ఓంకార ప్రకరణం అని రాయొచ్చు కదండి, బ్రహ్మ ప్రకరణం అని రాయొచ్చు కదండి. మరి ఆగమ ప్రధానం ఎందుకంటే అరే ఇది ఆగమ ప్రధానం రా. ముఖ్యంగా వేదాంతం విషయం ఉన్నటువంటి 12 మంత్రాలు ఇందులోనే వస్తున్నాయి. కాబట్టి దీనిని ఆగమ ప్రకరణం అని నేను పేరు పెట్టాను అన్నారు గౌడపాదులు. మొదటి ప్రకరణమే బ్రహ్మను బోధించిస్తే మరి ఇదే బ్రహ్మతత్వం అంటున్నారు, ఓంకారం బ్రహ్మ అంటున్నారు. మరి మొదటి ప్రకరణాన్నే అని చెప్పేశారు అనుకోండి బ్రహ్మ గురించి. మరి ఇంకా 3 ఎందుకండి, మరి మిగతా 3 ప్రకరణాలు ఎందుకు అని మళ్ళీ నాలాంటి శిష్యుడికి ఒక సందేహం. యస్య ద్వైత ప్రపంచస్య ఉపశమే, నెక్స్ట్ లైన్ ఇన్ దట్ భాష్యం, యస్య ద్వైత ప్రపంచస్య ఉపశమే అద్వైత ప్రతిపత్తి. యస్య ఎవనికి ద్వైత ప్రపంచం యొక్క ఉపశమనము కలుగగా, అపనయము కాగా, సబ్లేటు కాగా అద్వైత ప్రతిపత్తి, అద్వైత జ్ఞానం కలుగుతుంది. ఎవనికి ద్వైత ప్రపంచం ఉపశమిస్తుందో వానికి అద్వైత జ్ఞానము కొత్తగా కలగదు, స్థిరమవుతుంది, ఉన్నదే స్థిరపడుతుంది. రోగం ఏమిటి? ద్వైతం. దానికి మందు ఏమిటి? ద్వైత ఉపశమనం. రోగం ద్వైతం, ద్వైత ప్రపంచ ఉపశమనం అనేది దాని మందు, అద్వైతం అనేది అక్కడ ఉన్నది అలా పొందడమే. ఆరోగ్యము ఎలాగ ఉన్నది పొందుతాం. ఆ రోగము ఉపశమిస్తే స్వస్థత లేక అద్వైత అనుభవము కలిగిపోతుంది. కనుక రెండవ ప్రకరణం పేరేమిటి? ద్వైత ఉపశమనం చేయాలి కదా, ద్వైత అపనయనము చేసే ప్రకరణము. ద్వైతానికి మరో పేరే వైతథ్యము అని అర్థం, మిథ్యా అని అర్థం వైతథ్యం. ఆ వైతథ్య ప్రకరణం అంటే మిథ్యా ప్రకరణం. అదేమిటండి, ప్రకరణం పేరే మిథ్యా ప్రకరణం అని పెట్టారు. చూద్దాం ఎలా ఉంటుంది. యస్య ద్వైత ప్రపంచస్య ఉపశమే అద్వైత ప్రతిపత్తి. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మను తెలియడం కాదండి, బ్రహ్మ ఆల్రెడీ ఉన్నదే. బ్రహ్మజ్ఞానం అనగా ద్వైత ప్రపంచ ఉపశమనమే అద్వైత బ్రహ్మను తెలియడము. అద్వైత బ్రహ్మజ్ఞానం స్థిరమవుతుంది. మరి అది ఎలా వీలవుతుంది? జీవితంలో మనకు ఉన్నటువంటి ద్వంద్వాలు, సమస్యలు, ఇవాళ కొళాయిలో నీళ్లు రాలేదు, అది మళ్ళీ సమస్య, అది ద్వైతమే. నాకు అలా వాళ్ళు ఇచ్చినటువంటి నోట్లో ఓ నోటు చెల్లలేదు, 500 రూపాయల నోటు, మళ్ళీ ద్వైతమే. ప్రతి సమస్య కూడా ద్వైతమే. భిన్నత్వము వలననే ఈ సమస్యలన్నీ. అవన్నీ ఉపశమించాలి. అప్పుడు ఆత్మ తెలిసింది అంటే కుదరదు. ఆత్మ తెలిసిందండి నాకు బాగాను, కానీ ద్వైతం కానీ పోలేదండి అంటే, ఆత్మ బాగా తెలిసిందండి, నాకేమో ద్వైతం పోలేదండి. పిచ్చిపోయిందండి, కానీ మళ్ళీ పిచ్చిగానే నేను మాట్లాడుతున్నానండి అన్నట్టు ఉన్నది. అంటే ప్రయోజనం లేదు. సమస్యలను మిథ్యాత్వంతో దర్శించాలి. ప్రతి సమస్యను, ద్వంద్వాన్ని, ఈ ద్వైత అనుభవాలన్నింటినీ కూడా వాటిలో ఉన్న మిథ్యాత్వాన్ని దర్శించడం. యస్య ద్వైత ప్రపంచస్య ఉపశమే, యస్య ఎవనికి ద్వైత ప్రపంచస్య
ద్వైత ప్రపంచం యొక్క ఉపశమనము కలుగగా అద్వైత ప్రతిపత్తి, మనకే అద్వైత అనుభూతి. ద్వైత ప్రపంచస్య ఉపశమే తత్కాలే ఉపశమన కాలే సప్తమి ఆనందో బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతంగా వావ న తప్పతి. తైత్రీయ బ్రహ్మవల్లిలో నవమ అనువాదం. మనోబుద్ధి అహంకార చిత్త అనే ప్రపంచ అనాత్మలు, మనోబుద్ధి అహంకార చిత్త ప్రపంచాలనే అనాత్మలు, లేకపోతే పంచ అనాత్మలు ఆబ్జెక్ట్, మెటీరియల్, అట్రిబ్యూట్స్, చేంజ్ అండ్ దెన్ ట్రాన్సియన్సీ, ఓమాక్ట్, ఇవన్నీ కూడా సబ్లేట్ అవ్వాలి. ఆత్మ అద్వైతం అయితే ఆత్మ అద్వైతం అంటే మరి అనాత్మ అండి. అనాత్మ ఉందా? అయితే అనాత్మ ఉంటే మరి ఆత్మ అద్వయం కాదు కదా. అనాత్మ అయితే లేదా? అదే లేకపోవడం ఏంటండి, తెలుస్తోంది కదండి. పంచ జ్ఞానేంద్రియాలలో నాకు ఉన్నటువంటి 5 ప్రమాణాలు చక్కగా అనాత్మ చూపిస్తున్నాయి. అయితే అనాత్మ ఉందా? అప్పుడు అద్వయమా? అదే ఆలోచన, అదే ఈ ప్రకరణం. అంటే ఆత్మ అద్వైతం, దాన్ని వాట్ అబౌట్ అనాత్మ? అనాత్మ ఉంటే ఆత్మ అద్వైతం కాదు కదా. అయితే అనాత్మ లేదా? అయితే అనాత్మ ఉందా? అనాత్మ లేదా? అద్వయమా? అద్వయం కాదా? మొదటి ప్రకరణం అనాత్మను గురించి చర్చించదు. మొదటి ప్రకరణం ఓన్లీ ఆత్మానుభూతే. రెండవ ప్రకరణం ఏం చేస్తుంది? అనాత్మ మాయా కార్యం సతసదాభ్యాం అనిర్వచనీయం. ఆత్మ ఉన్నట్టా లేనట్టా అనేటటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి రెండవ చాప్టర్. రెండవ చాప్టర్ ఏంటంటే ఈ అనాత్మ విషయాలను తిరస్కరించడం, అంటే వాటిని రూపుమాపడం, వాటిని అపనయం చేయడం. నెయిదర్ నాన్ ఎగ్జిస్టెంట్ నార్ ఎగ్జిస్టెంట్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ సీమింగ్లీ ఎగ్జిస్టెంట్ కేటగిరీ. ఇట్స్ ఓన్లీ సీమింగ్, అపారెంట్, అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్. గ్లాస్, is it available for experience? Yeah, very much available for experience, but it does not have an existence on its own by itself. అటువంటి దాని పేరే మిథ్యా అని పేరు. దానికే వేదాంత పరిభాషలో అనృతం, మిథ్యా, వితథం. వితథం అంటే మిథ్యా. వైతథ్య ప్రకరణం. వైతథ్య ప్రకరణం అంటే మధ్యమ పదలోప సమాసం, వైతథ్యమును తొలగించే ప్రకరణం అన్నమాట. ఆ తొలగించే అనే మాట రాయక్కర్లా, అర్థం అదే. నాకు హెడేక్ పిల్లి ఒకటి ఇవ్వండి అన్నాను అనుకోండి, అంటే హెడేక్ కలిగించే పిల్లి ఏమైనా అర్థం? హెడేక్ పోగొట్టే పిల్లు, హెడేక్ని తలనొప్పి పోగొట్టే మాత్ర అని చెప్పక్కర్లే. తలనొప్పి మాత్రం ఇవ్వండి, జ్వరం మాత్రం ఇవ్వండి, కడుపు నొప్పి మాత్రం ఇవ్వండి అంటారు. కడుపు నొప్పి కలిగించమని కాదు, కడుపు నొప్పి పోగొట్టే మాత్రం ఇవ్వమని. అటువంటి వాటిని వైతథ్య అపనయ ప్రకరణం, వైతథ్య ఉపశమన ప్రకరణం, వైతథ్య ప్రతిపాదనాయ. అందుకే ఆయన రాశారు వైతథ్యమును ప్రతిపాదించి త్రోసిపుచ్చే ప్రకరణం ద్వితీయ ప్రకరణం. అదేటువంటిది తస్య అతనికి ద్వైతస్య హేతుతః ద్వైతాన్ని హేతుతః యుక్తితో. ద సెకండ్ చాప్టర్ ఫోకసెస్ ఆన్ ది అన్రియాలిటీ స్టేటస్ ఆఫ్ అనాత్మ, నాట్ అన్రియాలిటీ స్టేటస్ ఆఫ్ ఆత్మ. ఆత్మ ఇస్ ఎవర్ రియల్, తెలుస్తుందా? ఇట్ ఈస్ ఓన్లీ అన్రియాలిటీ స్టేటస్ ఆఫ్ ది అనాత్మ. ఎలా ద్వైత నిరూపణ? ప్రసిద్ధమైనటువంటి రజ్జు సర్ప భ్రాంతి, లేకపోతే స్వప్నము సుషుప్తి. వీటి ద్వారా స్వప్నము సుషుప్తి మనకు వరాలు. జాగ్రత్త ద్వారా ద్వైతాన్ని తెలుసుకుంటున్నాము, స్వప్నం ద్వారా ద్వైత ఉపశమనాన్ని బోధిస్తున్నారు, సుషుప్తిలో అద్వయ స్థితి తెలుస్తుంది. ఈ రెండు శారీరక మానసిక ఆరోగ్యానికి స్వప్న సుషుప్తులు అవసరం, అద్వైత అనుభవానికి ఇంకా అవసరం. స్వప్నం అయితే ద్వైత మిథ్యాత్వాన్ని కొరకు, సుషుప్తి అయితే అద్వైత స్వరూపకత్వ అనుభవం కోసం ఉపయోగపడతాయి. ఒక ఛాందోగ్యం కొటేషన్ కూడా, సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వమపీతో భవతి తస్మాదేనగం స్వపితి ఇత్యాచక్షతే స్వం హ్యపీతో భవతి అనేటటువంటిది దీని గురించే చెప్తారు. ఆచార్యుల వారు ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణతో మనకు ఈ రజ్వాం ఇవ సర్పాది వికల్ప సమోపశమే రజ్జుతత్వ ప్రతిపత్తి అని రాశారు. రజ్వాం ఇవ, రజ్జువు వలె, సర్పాది సర్పము మొదలైన రజ్వాం అంటే త్రాటి అందువలే, వికల్ప మీన్స్ సూపర్ ఇంపోజిషన్. ఏ సూపర్ ఇంపోజిషను? సర్ప ఆది సర్పము, మాల, నీటి చాలు, ఏవో రకరకములైనటువంటి వికల్పములు ఉంటాయి కదా, సూపర్ ఇంపోజిషన్స్. ఉపశమే సబ్లేటెడ్, ఉపశమన కాలే, రజ్జుతత్వ త్రాటి స్వరూపము, ప్రతిపత్తి. రజ్వాం ఇవ త్రాటి అందువలే,
సర్పాది సర్పము మొదలైన వికల్ప అధ్యాసలు ఉపశమే ఉపశమించిన కాలంలో రజ్జుతత్వ త్రాటి స్వరూపము ప్రతిపత్తి తెలియనగును. మొదటి ప్రకరణంలో ఏం చేశారు? శాస్త్ర ప్రమాణం, శబ్ద ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ ఏమిటి వాడారు? ద్వైతస్య హేతుత యుక్తితో అని రాశారు. యుక్తితో అంటే తర్కంతో, వైతథ్య ప్రతిపాదనాయ, వైతథ్యాన్ని ప్రతిపాదించి ఆ వైతథ్యం ఈ మిథ్యని కానీ మనకు ఇది చేసి చెప్తున్నారు అటువంటి దాన్ని. ఓకే, ద్వైతస్య హేతుత యుక్తితో వైతథ్య ప్రతిపాదనాయ అనిత్యత్వాత్ ఆద్యంతత్వాత్ ఆగమోపాయి. అంటే ఈ ద్వైతం ఏమిటి? అనిత్యము, ఆద్యంతములు కలిగినది, వచ్చిపోయేది. ద్వైత ప్రపంచం ఎప్పుడు వస్తుంది? జాగ్రత్తలోకి వస్తే ద్వైత ప్రపంచం వస్తుంది. ఎప్పుడు పోతుంది? నిద్రలోకి జారుకుంటే పోతుంది. ఇదే హేతుత అంటే యుక్తితో వైతథ్య ప్రతిపాదనాయ. 38 కారికలతో రెండవది అయిపోయింది. మరి ఇక థర్డ్ ఫోర్త్ ఏమిటి? 2 స్లైడ్స్. థర్డ్ చాప్టర్ ఈజ్ డెడికేటెడ్ టు నెగేట్ ద పాసిబుల్ అబ్జెక్షన్స్. అంటే ఏమిటి? ఎవరైనా దీనికి మళ్ళీ ఆశంకలు ఉంటే వాటిని పోగొట్టడానికి. ద్వైతం మిథ్యన్న సరేనండి, మరి అద్వైతం కూడా మిథ్య అనొచ్చు కదా. ఈ అద్వైతము లేదు, ఆత్మ లేదు, అద్వయ బ్రహ్మము లేదు, అది మిథ్య ఏమో. ఈ రెండు మిథ్యము. ఈ ప్రపంచం ఎలా మిథ్య అన్నారో అద్వైతం కూడా మిథ్య. ఎవరంటారు? శూన్యవాదులు. వాళ్ళు అదే అంటారు, ఆత్మ అంటూ ఏదీ లేదు, అది కూడా ఒక కల్పనే మీది అంటారు. 3వ ప్రకరణం దాన్ని అందుకే అద్వైత ప్రకరణము అని పెట్టారు. ఇందులో అద్వైతం యొక్క సత్యత్వాన్ని నిరూపిస్తారు. ఆ సత్యత్వం దానికి ఇక్కడ తథాత్వము అని మాట వేశారు ఆయన ఉపనిషత్తులో. చూడండి, అద్వైతంలో సత్యత్వాన్ని నిరూపించడానికి. మిథ్య అనేది అధిష్టానం ఉంటేనే ఏర్పడుతుంది, అధిష్టానం లేనిదే భ్రాంతి కలుగదు. ఏది మిథ్య అన్నాము? అదిగో ఆ ప్రపంచ, ఇది సర్పము మిథ్య అన్నాము, త్రాడు అధిష్టానము. అలాగే ఈ రజతము మిథ్య అన్నాము, ఆ ముచ్చపు చిప్ప అది అధిష్టానము. ఇదిగో ఈ ప్రపంచము మిథ్య అన్నాము, అధిష్టానము పరబ్రహ్మము. ఈ అధిష్టానం లేనిదే మిథ్య రావడానికి, భ్రాంతి రావడానికి అవకాశం లేదు. సత్యాధిష్టానము మీదనే మిథ్యారోపితమైనటువంటి భ్రాంతి కలుగుతుంది. సర్వ మిథ్యాత్వము, శూన్యవాదము అన్నీ మిథ్య, ఆత్మ కూడా మిథ్య, బ్రహ్మము మిథ్య, అన్నీ శూన్యము అనేది ఇల్లాజికల్. తథా అదే విధముగా అద్వైతస్య అపి అద్వైతమునందు కూడా వైతథ్య మిథ్యాతత్వాన్ని ప్రసంగ ప్రాప్తౌ వాదించడం జరిగినప్పుడు యుక్తిత చక్కటి తర్కంతో తథాత్వ దర్శనాయ యథార్థత్వ దర్శనాయ యథార్థత్వమును నిరూపించడానికి తృతీయం ప్రకరణం, 3వ ప్రకరణం. ఇందకల మాట ఏమిటండి? తథా అద్వైతస్యాపి వైతథ్య ప్రసంగ ప్రాప్తౌ యుక్తిత తథాత్వ దర్శనాయ తథాత్వమును చూపించడానికి తృతీయం ప్రకరణం. తథా ఇన్ ద సేమ్ వే, అట్లే అద్వైతస్యాపి అద్వైతంలో కూడా వైతథ్యం, అద్వైతం కూడా మిథ్య అని ప్రసంగ ప్రాప్తి. అదే విధముగా అద్వైతం కూడా మిథ్య అని ఎవరైనా వాదించడానికి వస్తే యుక్తిత యుక్తితో తథాత్వ దర్శనాయ తథాత్వము అంటే యథార్థతత్వాన్ని నిరూపించడానికి తృతీయం ప్రకరణం, 3వ ప్రకరణము ఉద్దేశించబడినది. 3వ ప్రకరణం ఉద్దేశించబడినది. ఓకే, ఇంకా 4వ ప్రకరణం అలాత శాంతి ప్రకరణం. డౌజింగ్ ద ఫైర్ ఆఫ్ అదర్ రిప్యుటేషన్. అలాతం అంటే ఫైర్, కొరివి, దాన్ని శాంతింపజేయడం. ఏమిటా కొరివి? అద్వైతస్య తథాత్వ ప్రతిపత్తి ప్రతిపక్షభూతాన్ని. అద్వైతస్య అద్వైతమునకు తథాత్వ ప్రతిపత్తి అంటే యథార్థమైనటువంటి అనుభవము, దానికి ప్రతిపక్షభూతములైనటువంటి యాని ఏవైతే వాదాంతరాన్ని, ఇతర వాదములు, అవైదికాని వాదాంతరాన్ని, వాటిని ఖండించాలి. అద్వైతస్య అద్వైతమునకు తథాత్వ ప్రతిపత్తి సత్యత్వం అనే అనుభవమునకు ప్రతిపక్షభూతాన్ని విరోధించున్నట్టు యాని ఏవైతే ఉన్నవో అవైదికాని, వేదబాహ్యాని, వేద విరుద్ధములైన వాదాంతరాన్ని, వాద అంతరము, గ్రామాంతరము అంటే వేరే గ్రామం, ఇతర వాదములను తేషాం వాటిని ఏమిటవన్నీ అద్వైతస్య తథాత్వ ప్రతిపత్తి ప్రతిపక్షభూతాన్ని యాని వాదాంతరాన్ని అవైదికాని తేషాం
వాటిని స్థాణౌ నిఖన న్యాయం అంటే చూడండి, ఒక రాట పాత్తం, ఇటో రాట అటో రాట, మధ్యలో బట్టలు ఎండవేసుకుందాం. ఆ పాతినటువంటి రాట గట్టిగా ఉందో లేదో కదిపి చూస్తాం కదా. అలాగే మనము మననం చేసుకుని గట్టిగా మన స్థిరంగా ఉందా లేదా మన యొక్క నాలెడ్జ్ అని చూసుకోవడం, దాన్నే స్థాణౌ నిఖన న్యాయం అంటారు. Therefore, not only you fix the pole, but also shake the pole. For what purpose? దృఢపడడానికి. మనకు మనమే, ఎవరితో వాదోపవాదాల కోసం కాదు, అద్వైతాన్ని దృఢపరచుకోవడానికి. ఎలాగా? ఇతర అనేక అవైదిక దర్శనాలను, యాని వాదాంతరాన్ని అవైదికాని తేషాం వాటిని, అటువంటివి ప్రతిపక్షభూతాన్ని, అవి ఎందుకు సరికాదో వితర్కించుకొని మన అద్వైతానుభవాన్ని స్థిరపరచుకోవాలి. అందుకు ఈ ప్రకరణంలో ఇతర దర్శనముల యొక్క ఖండన ఉంటుంది. అలాత శాంతి ప్రకరణంలో ఇతర అవైదిక దర్శనాలను ఖండిస్తారు. బిఫోర్ అదర్స్ షేక్ us, we have to ourselves study and try to shake our Vedanta by other schools of thought and then fix our కాన్సెప్ట్స్. మనం స్థిరపరచుకోవాలి. శ్రవణం ఏం చేస్తుంది? స్థూణము రాటను నాటినట్టుగా శ్రవణమేమో రాటను నాటుతుంది. మననం ఏం చేస్తుంది? మనకు మనమే కుదిపి చూసుకోవడం మననం. నిధిధ్యాస అంటే మన దగ్గర మూట ఉంది కదా, పాత మూట. ఆ మూట ద్వైత వాసనల మూటలను పారద్రోలి ఆత్మానుభవంలో స్థిరపడడాన్ని నిధిధ్యాసన అంటారు. వేదాంతము స్థూణమును నాటుట, ఇతర అవైదిక మతములను అధ్యయనం చేసి వాటిని ఖండించడం అనేటటువంటిది కుదిపి చూసుకోవడం. నిధిధ్యాస అనేది మన పాత మూట, మన వాసనల మూట, ద్వైత వాసనల మూటను పారద్రోలడమే ఆత్మానుభవంలో ఉండడం. ఇదే లాస్ట్ స్లైడ్. పాదాంతరాన్ని అవైదికాని, ఇతర దర్శనములన్నీ అవైదికములు, వేద బాహ్యములు, దేశాం వాటిని, ఈవెన్ దాసోహం అనేటటువంటి భక్తిని కూడా దాటాలి. అంటే నా దాసోహంలో ఇదిగో వీడు దాసుడు, ఈయన దేవుడు, ఈయన ప్రార్థిస్తాడు, ఈయన వరాలు ఇస్తాడు. నేను నీకు దాసుడను మహాప్రభో, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఈజ్ అ గ్రేట్ భక్తి, వెరీ యూస్ఫుల్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ టు ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ ది ఇంపార్టెంట్ ఫోకస్. బట్ యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ దాసోహం అండ్ గెట్ ఇన్ టు ద సోహం. మాండూక్యం విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఎ థ్రెట్ టు భక్తి. భక్తికి అదేమీ ఎగెనిస్ట్ కాదు, భక్తిని నిరాకరిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు? దాసోహం నుంచి సోహంకి ఎదిగిస్తుంది కాబట్టి. అవైదికాని వేద బాహ్యాని తేషాం అన్యోన విరోధిత్వాత్. ఒక ఆర్డర్లో ఉన్నాయా, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. అవైదికాలు వైష్ణవం, శైవము, శాక్తము, మరోటి సాంఖ్యము, వైశేషికము, యోగము, తర్వాత ఇవన్నీ ఏమేమి ఉన్నాయో 3 పేటలుగా చెప్తారు. వైశేషికము, నైయాయికులు, అలాగేనేమో యోగము, సాంఖ్యము, అలాగే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. 3x2 6. ఈ దర్శనాలలో ఉన్నటువంటివన్నీ, ఈ పూర్వమీమాంసలో కూడా లాట్ ఆఫ్ కర్మకాండ ఉంది కదా, అవన్నీ వేదాంతానికి పనికిరావు. అవి యథార్థములు కావు, అయథార్థములు. అతథార్థత్వేన అని రాశారు. తదార్థత్వం అంటే యథార్థత్వం, అతదార్థత్వం అంటే యథార్థత్వము లేకపోవటచే. తదుపపత్తిభి ఏవా, వాటిని చక్కని యుక్తులచే. ఉపపత్తి అంటే యుక్తి. తదుపపత్తిభి ఏవా నిరాకరణాయ త్రోసిపుచ్చుటకు చతుర్థం ప్రకరణం, 4వ ప్రకరణము. సింపుల్గా చెప్పాలంటే మొదటి ప్రకరణము ఆత్మజ్ఞానము, అదిగో ఆ శబ్ద ప్రమాణం ద్వారా తెలుస్తుంది. 2వ ప్రకరణము ద్వైత నివృత్తి, యుక్తి ద్వారా ద్వైత ప్రపంచాన్ని తొలగిస్తే, అపనయం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆత్మతత్వము అదే ప్రకాశం. 3వది ఏమిటి? అద్వైత ప్రకరణం. ఈ అద్వైత ప్రకరణంలో మరొక్కసారి మనకు మనమే చక్కగా అద్వైతాన్ని నిలుపుకోవడానికి, మనకి ఏ విధమైనటువంటి అనుమానాలు రాకుండా, ఒకవేళ ఈ ద్వైతంలాగానే, ఈ అద్వైతంలాగానే, ప్రపంచంలాగా, ప్రపంచంలాగానే అద్వైతం కూడా మిథ్య అనేటటువంటిది ఉంటే అధిష్టానం మీద ఆధారపడి ఉంటాయని తెలుసుకుంటాం. ఆ అధిష్టానమే అద్వైత ప్రకరణం అని తెలుస్తుంది.
4వ దాంట్లో చతుర్థ ప్రకరణంలో ఇతర అవైదిక దర్శనములలో ఉండేటటువంటి లోటుపాట్లను విచారించి ఆత్మతత్వాన్ని స్థిరపరచుకోవడం స్థూణఖనన న్యాయం. తరువాత బ్రహ్మసూత్రాలు 2వ అధ్యాయంలో ఈ దర్శనాలన్నింటినీ ఖండించడం మనకు డీటెయిల్డ్గా వస్తుంది. బ్రహ్మసూత్రాలు ఇంత వేరే మనం అక్కడికి పోము, అయితే అది వచ్చినప్పుడు చదువుకుంటాం. ఇంకా ఇంకేమిటి మిగిలిందండి ఈ ఉపక్రమ వర్షంలో స్పెసిఫిక్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంతవరకు 4 చాప్టర్లకు విడివిడిగా పరిచయం చేసి ఆ విషయాన్ని సబ్జెక్ట్ మ్యాటర్ని అభిధేయాన్ని చెప్పి ప్రయోజనము అధికారి సంబంధము విషయమును బోధించి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి మొదటి ప్రకరణానికి కావలసిన ఉపోద్ఘాతాన్ని వ్రాయబోతున్నారు. దానిని వచ్చే తరగతిలో మనము శనివారం నాడు కాదు, ఈసారి శనివారం వినాయక చవితి వలన శనివారం ఈ అధ్యయనం ఉండదు. ఆదివారం మధ్యాహ్నం 4:15కి ఈ మొదటి ప్రకరణం యొక్క ఉపోద్ఘాతాన్ని చూస్తాము. ఓకే. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. ఓం ఓం